చట్టం అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కటి మాత్రమే తీసుకొచ్చింది. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఇటువంటి చట్టం లేదు. కానీ మన రాష్ట్రం ఎందుకు కోసం ఈ చట్టాన్ని పొందుపరిచిందో, ఎందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. ప్రజలందరికీ ఇది తెలియదు కనుక ప్రజల్లో వాళ్ళ హక్కుల కోసం, హక్కుల రద్దు, హక్కు వ్యతిరేకమైన ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము న్యాయవాదులు ఈ విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చి తమ జీవితాన్ని, తమ సమయాన్ని, తమ ప్రాక్టీస్ని వెచ్చించి ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలందరూ పాలు పంచుకుని ఒక ఉద్యమించి ఈ చట్టాన్ని రద్దు చేయటం కోసం గవర్నమెంట్ మీద ధ్వజమెత్తి ముందుకు వెళ్ళాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ఈ చట్టం వల్ల ఏంటంటే ప్రజలు తమ తాలూకా భూములు, చిరాస్తుల మీద హక్కులు కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు భూమి, మన ఆస్తులు ఉంటేనే మన పిల్లల్ని చదివించుకోవడం, మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది. కానీ అవేవి ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఏంటంటే మొత్తంగా అవన్నీ కోల్పోయి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో మా బార్ అసోసియేషన్లు అన్నింటిని కలిపి ఈ ఉద్యమాన్ని చేపిస్తున్నాము. కనుక ప్రజలు ఈ అవగాహన తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వాళ్ళకు ఉన్న ఆస్తుల మీద, భూముల మీద, తర్వాత ఇళ్ల మీద, అన్నిటి మీద హక్కు కోల్పోతారు. ఇది రెవెన్యూ అథారిటీలోకి ఆస్తులు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీలో ఎటువంటి లోపాలు ఉన్నాయో మీకు, మాకు అందరికీ తెలుసు. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించి ఆ చట్టాన్ని రద్దు చేయించమని చెప్పి మేము ఈ శిబిరాన్ని నడపడం జరుగుతుంది. సీఎం గారికి మెమరాండం ఇచ్చాము. హైకోర్టులో మా బార్ అసోసియేషన్లు, బార్ కౌన్సిల్ కూడా సరే రిట్లు వేయడం కూడా జరిగింది. ఇది ఎలాగైనా ఈ చట్టాన్ని ఆపాలనే ఉద్దేశంతో మేమందరం అకుంఠిత దీక్షతో పోరాడుతున్నాం. ఇది ఓన్లీ ప్రజల కోసం మాత్రమే. మేము ప్రభుత్వం మీద, దీని మీద పెద్ద యాజిటేషన్స్ తీసుకురావాలని అందుకే ప్రజల్ని ఉత్తేజపరిచే ఉద్దేశంతోనే ఈ ఉద్యమం మేము చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ అమాయకులు, వాళ్ళకి అవగాహన లేదు. చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన ఇంటలెక్చువల్స్ అయిన న్యాయవాదులు ఇది చేయాలి. కనుక న్యాయవాదులు అందరూ అకుంఠిత దీక్షతో 60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరిగిస్తున్నాం.